ఇవాళ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే ఫస్ట్ వచ్చేదే ట్రైలర్ చూసి, ఆ ట్రైలరే చాలా ప్రామిసింగ్గా హంటింగ్గా ఉంటాయి అని చేస్తారు. అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలరు, టేజరు, సాంగ్స్ చూస్తుంటే చాలా హంటింగ్గా ఉన్నాయి, చాలా బాధగా ఉంది. అలాగే డైరెక్టర్ గారు కూడా చెప్పడం థియేటర్లో చాలా పెయిన్ఫుల్గా వెళ్తారన్నారు. ఎందుకు మనకు అంత పెయిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం విన్న పేరు ధీరజ్ మొగల్నేని. నాకు తెలిసి ఈ బాగా లక్కీయెస్ట్ యంగ్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. ఆయన పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది. వరుసగా చూస్తూనే వస్తున్నాం. బేబీ కానీ, ఊర్వశి రాక్షసు కానీ, ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇది కూడా నాకు తెలిసి బిజినెస్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఈజీగా కొనేస్తారు. ట్రైలరే అంత బాగుంది. మరి సినిమా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఫిబ్రవరి 2 రాబోతుంది. ఆ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఫ్యూచర్లో పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, ధీరజ్ గారు ఎలా ఉన్నారు? ఏంటి సార్ ఏంటి ఈ మధ్యకాలంలో మీ సినిమాలు అన్నీ ఊర్వశి రాక్షసు మంచి సినిమా, అల్లు శిరీష్ గారికి తన కెరీర్లో బిగ్గెస్ట్, తర్వాత బేబీ, తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఏంటి మంచి మంచి కథలు ధీరజ్ గారిని ఎదుర్కొంటూ వస్తాయో మీరు అట్లా ఎదుర్కొంటూ వెళ్తారు? అలా ఏం లేదండి, మన దగ్గరకు వచ్చిన కథల్లో మంచి కథల్లో చూసి చేసుకోవడమే మెయిన్. డైరెక్టర్స్తో ట్రావెల్, వాళ్ళు బిలీవ్ చేసిందే కంటెంట్ అంతే. సార్ ఈ డబ్బులు ఉన్నవాళ్ళు కానీ ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. లక్కీయెస్ట్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు పట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలామంది ఉంటారు ప్రొడ్యూసర్, డబ్బులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి రాంది ధీరజ్ గారికి ఉన్నదండి టేస్ట్ ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పిక్ చేసుకుంటంలోనే సక్సెస్ ఉంటుంది. బేబీ విషయంలో అలాగే చేశారు. ఊర్వశి రాక్షసు ప్లస్ ఇది కూడా ఎట్లా అంత ఎలా పట్టుకోగలరు కథలో ఉన్న సెన్సిబిలిటీస్? అంటే జడ్జ్మెంట్ అండి. కొన్ని కథలు అంటే ఇప్పుడు ప్రజెంట్ థియేటర్లో ఏ సినిమాలు ఎలాంటి కథలు చూస్తున్నారో, ఎలాంటి సినిమాలు థియేటర్లో ఆడతాయి అనే చిన్న ఇది అంటే పొద్దున్న లేస్తే సినిమాలు చూస్తూ ఉన్నాం. ఫ్రైడే వస్తే ప్రసాద్ దగ్గర 8 AM షోలోకి వెళ్తూ ఉంటాం. సో అలా వచ్చిన చిన్న నాలెడ్జ్ ద్వారా ఉన్న చిన్న జడ్జ్మెంట్తో ముందుకు వెళ్తున్నాం అండి అంతే. ఏంటి సార్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిన్న కథ, చిన్న గ్రామంలో 2 వర్గాలు, చిన్న కులాల మధ్య లేకపోతే ఆ ఊళ్ళో జరిగే యథార్థ సంఘటనల ఆధారంగా చేసి డైరెక్టర్గా తీసానని చెప్తాను. కథ మాత్రం చాలా లైన్ పాతదే అయినా కూడా ట్రీట్మెంట్ కొత్తగా చాలా కొత్తగా ఉంది. అలాగే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు బాగున్నాయి. డైరెక్టరు చాలా కొత్తగా ఉన్నాడు. డైరెక్టర్ అసలు ఎలా నమ్మారు? ఎందుకంటే ఒక కొత్త సినిమా కొత్త కథ చెప్పినప్పుడు తీయగలడా లేదా అనేది దుష్యంత్ ఎలా నమ్మగలిగారు? తను రాసుకున్న కథ అండి, కథ నరేట్ చేసిన విధానము అండ్ కథ నరేట్ చేస్తున్నప్పుడే తను డైలాగ్ వర్షన్ కూడా రాసేసుకున్నారు. సో డైలాగ్స్తో సహా మాకు నరేషన్ ఇచ్చారు. సో అది చాలా కొత్తగా అనిపించింది. అంటే తను జెన్యున్గా అది ఆ కథను నమ్మి తను తీయగలడు అని అనిపించిందండి. తర్వాత ప్రాసెస్లో కూడా తను ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకున్న విధానము, తను వర్క్షాప్స్ చేసుకున్నప్పుడు మాకు వచ్చిన కాన్ఫిడెన్స్, ఇవన్నిటినీ చూసి అతను చేయగలడు అని అనిపించింది. అంటే టీం కూడా తనకి సింక్లో ఉన్న డిఓపి, సింక్లో ఉన్న ఆర్ట్ డైరెక్టరు, ఎడిటరు, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ ఉండడం వల్ల లేదు బాగా చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చాను. సార్ కథ విన్నారు, కథ మొత్తం బాగుంది. కోవిడ్ టైంలో కథ విన్నా అని చెప్పారు. కథ విన్నప్పుడు సుహాస్ మీద అయితే ఒక చిన్న సినిమా అవుతుంది, 10 కోట్లు 12 కోట్లు, లేకపోతే బాగా హిట్ అయితే 20 కోట్లు. ఇదే పెద్ద హీరో, బిగ్ స్పాన్ ఉన్న హీరోని తీసుకుని ఇదే కథ చేస్తే కథ బాగుంది కాబట్టి ఈ డిస్కషన్ మంచి కథ దొరికింది కాబట్టి. ఇదే బిగ్ స్పాన్ ఉన్న హీరోతో అయితే అతనికి మంచి మైలేజ్ వస్తుంది, మంచి బ్యానర్ వాల్యూ పెరుగుతుంది. అలాగే ఒక నిర్మాతగా మీకు కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ వల్ల సుహాసు అతను డైరెక్టర్ ఫ్రెండ్షిప్ వల్ల సినిమా మీరు ఓకే అన్నారు, లేకపోతే హీరోని మారుద్దాము లేకపోతే పెద్ద హీరోకి వెళ్దాము అని ఆలోచన రాలేదు? లేదండి, అంటే కథ వింటున్నప్పుడు సుహాస్ అని చెప్పినప్పుడు ఆ సుహాస్ని ఇమాజిన్ చేసుకుని కథ విన్న తర్వాత 100% సుహాస్ యాప్ట్ అని అనిపించాయండి. నా వరకు అయితే ఒకవేళ లేదు సుహాస్ కన్నా ఇంకో హీరో బాగుంటాడు అని అనిపించుంటే నేను చెప్పేవాడినేమో. బట్ నాకు ఆ థాట్ రాలేదు. నాకు సుహాస్ యాప్ట్ అని అనిపించింది. అండ్ కొంచెం ఆ కథ ఎసెన్స్, రియలిస్టిక్ టచ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ నాకు సుహాస్లో కనిపించాయి. అంటే సుహాస్ అయితే బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు అని కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. సో అసలు ఇంకెప్పుడు సెకండ్ థాట్ లేదండి హీరో. నేను ఉద్దేశం ఏంటంటే మంచి కథ దొరికినప్పుడు సుహాస్ మార్కెట్, సుహాస్ పరిధి ఎంతవరకు ఉంటుంది? ఒక బిగ్ స్కేల్ హీరోకి వెళ్తే దీని స్థాయి మారిపోద్ది అనేది నా ఉద్దేశం. అంటే బిగ్ స్కేల్ హీరోలతో చెప్పాల్సిన కథ ఇది కాదని అనిపించిందండి. అంటే ఎవరి ఇమేజ్కి తగ్గట్టుగా వాళ్ళకి స్క్రిప్ట్ ఉంటే బాగుంటుందని అనిపించింది. ఇది సుహాస్ ఇమేజ్కి కానీ అంటే ఒక అప్పటికే అప్కమింగ్ ఆర్టిస్టు కలర్ ఫోటో రిలీజ్ అయింది అప్పటికే ఓటీటీలో. సో సుహాస్కి ఇది పర్ఫెక్ట్ అని అనిపించింది. అంటే ఇప్పుడు వేరే బిగ్ హీరో దగ్గరికి వెళ్ళి మనం ఈ కథని మళ్ళీ డైరెక్టర్ విజన్ దెబ్బతీయకూడదు అని అనిపించిందండి.
ఎక్కడ సార్ ఎక్కడ ధీరజ్ గారి జర్నీ హీరోతో ఇండస్ట్రీకి వచ్చారు, సినిమా కూడా చేశారు, తర్వాత కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ ఇట్లా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే జర్నీ స్టార్ట్ అవ్వడం ఆర్టిస్ట్గా రావడం అంటే అప్పట్లో ఉన్న నాలెడ్జ్కి మనకు తెలిసిన దాంట్లో సినిమా అంటే ఏంటంటే యాక్టింగ్ అని అనుకునే వాళ్ళం. అలా యాక్టింగ్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత పూర్తిగా సినిమా అంటే ఏంటో అర్థమైంది. అంటే ఇక్కడున్న క్రాఫ్ట్స్ కానివ్వండి, టెక్నికల్గా అన్నీ అర్థమయ్యాయి. అప్పుడు ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో అక్కడ ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేసాము. దిల్ రాజు గారి దగ్గర కొన్ని సినిమాలకి కొంత నేర్చుకున్నాము. తర్వాత 2 సినిమాలకి ఏబిసిడి సినిమా, దొరసాని సినిమాకి కో ప్రొడ్యూసర్గా చేశాను. తర్వాత డీజే టిల్లు సినిమా చేశాను సితారా వంశీతో. తర్వాత ఇంకా శిరీష్తో ఉన్న పరిచయంతో అరవింద్ గారి దగ్గరికి వచ్చాము. ఊరసి రాక్షసి ప్రొడ్యూస్ చేసాము. అలా బేబీ, ఇప్పుడు అంబాజీపేటతో వచ్చాను. సార్ ఏదైతే వచ్చారో యాక్టింగ్ మీద మక్కువతో వచ్చారు, ఇప్పుడు మీరే సినిమాలు చేస్తున్నారు, మీరే 100 మందికి అవకాశం కల్పిస్తున్నారు, యాక్టింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అటువంటిది మనిషి లోపల ఒకటి ఉంటుంది, ఎప్పటికైనా బాధ అనిపిస్తూ ఉంటుంది. హీరోగా అవుదామని వచ్చాము, హీరో అవ్వలేదు. డైరెక్టర్ మనమే చాలామందికి అవకాశాలు ఇస్తాం. మనం కూడా ఒక సినిమా క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. ఆ గిల్ట్ ఎప్పుడైనా లోపల అనిపిస్తూ ఉంటుంది? అసలు నేను ఆ విషయం మర్చిపోయి చాలా ఇయర్స్ అయిపోయిందండి. జస్ట్ ఈ లాస్ట్ నిన్న ఇవాళ ఇంటర్వ్యూస్లో ఎవరో అడిగితేనే గుర్తొస్తుంది నాకు, మనం అప్పట్లో యాక్ట్ చేశాం కదా అని. కానీ అసలు అది ఎప్పుడూ మర్చిపోయానండి. ఫుల్లీ ప్రొడక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మంచి మంచి కథలు ఇంకా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. దీని మీదే ఫుల్ ప్లెజ్గా ఉన్నానండి. సార్ మంచి కథ దొరికితే మీరు అన్నారు సుహాస్కి కరెక్ట్గా సరిపోయే కథ. మంచి కథ దొరికినప్పుడు దాన్ని చాలా పిచ్చి కథలు తీసుకెళ్ళి ప్యాన్ ఇండియా చేస్తున్నారు. మీకు ఇది మంచి కథ, ట్రైలర్ బాగుంది, ఇండస్ట్రీలో మేకింగ్లో మీ సినిమా మేకింగ్లో ఉండగానే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి కథ వస్తుంది, సుహాస్తో చేస్తున్నారు, మంచి కథ అని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. ఈ సినిమా ఆటోమేటిక్గా ఫిబ్రవరి 2 మంచి టాకు కల్ట్ మూవీలాగా వచ్చేస్తుంది. ఇంత మంచి సినిమా తీసినప్పుడు దీన్ని మీరు ఎందుకు ఇతర లాంగ్వేజ్కి వెళ్ళదు? నేటివిటీ అండి. బేసికలీ ఈ సినిమాలో ఉన్న నేటివిటీ ఏదైతే ఎసెన్స్తో రాసుకున్నాడో డైరెక్టర్, అది ఇప్పుడు బేసికల్లీ వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళాలనేది కథలో మార్పులు చేసుకొని అది అటు ఇటు కాకుండా అవ్వకుండా మనం ఏదైతే బిలీవ్ చేసామో, ఏదైతే విజన్తో వచ్చామో అది ఫుల్ఫిల్ చేసుకుంటే చాలు అని అనిపించిందండి. సినిమా బాగుంటే రేపొద్దున తమిళ్లో మళ్ళీ నేటివిటీ చేంజెస్ చేసుకొని అక్కడున్న ఆర్టిస్టులు, అక్కడున్న లోకల్ ఎసెన్స్తో తర్వాత తమిళ్లోనో వేరే అదర్ లాంగ్వేజెస్లోనో చేస్తామేమో. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కోర్ ఎలిమెంట్ని మిస్ అయిపోద్దండి ఇప్పుడు కనుక మనం డిస్టర్బ్ చేస్తే. అదండి సార్. డైరెక్టర్ గారు కథ చెప్పాడు, సుహాస్ ఏమో గుండు కొట్టించుకొని రెడీ అయిపోయాడు. తర్వాత డైరెక్టర్ గారు రిలీజ్ అయ్యి అతనికి యాక్టర్ కదా, మంచి మళ్ళీ సినిమాలన్నీ పైప్ లైన్లో ఉన్న సినిమాలు ఆగిపోతాయి, అతను కొట్టించుకోవద్దని చెప్పినప్పుడు వినుకోకుండా సుహాస్ అతనికి ఏముంది ప్రాబ్లం, నేను కదా గుండు చేయించుకున్నాను. ఒక ఆర్టిస్ట్ అట్లా ముందుకు వచ్చి సినిమాని హిట్ చేసే వరకు ఆయన తీసుకొచ్చారు. ఎందుకు సార్ ఆ గుండు అనేది సినిమాలో రిక్వైర్మెంటా, లేకపోతే కథలో రాసుకున్నది? చాలామంది చెప్తుంటారు డైరెక్టర్లు కరెక్ట్ యాప్ట్, లేకపోతే ఆ సీన్ లేకపోతే పండదు అంటారు. నిజంగా ఆ సీన్ రిక్వైర్మెంట్ ఉందా కథకి? ఉందండి. అంటే ఆ ఎసెన్స్ అండి. అంటే ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు కొన్ని రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది మనకి కనపడాలి అంటే ఇప్పుడు మామూలుగా దెబ్బ తగిలితే కట్టెలా కడతాము, అలా కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు గొడవ అయితే ఇద్దరు ఫైట్ చేస్తే చొక్కా జరిగిపోద్ది ఎలా ఉంటుందో అలా ఈ గుండె అనేది ఒక ఎలిమెంట్లో భాగంగా ఉందండి ఫస్ట్ నుంచి సినిమాలో, కథలో. అది తీసేస్తే మీరు అన్నట్టు ఎక్కడో మళ్ళీ రొటీన్కి వెళ్ళిపోతుందేమో అని చిన్న డౌట్ ఉండింది అదే బిలీవ్ చేసాము ఫస్ట్ నుంచి. అంటే హీరోగా తను కూడా అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోవడం కూడా గొప్ప విషయం. అది తను బిలీవ్ చేసే వచ్చాడండి. వచ్చి అందుకే ఇంత టైం పెట్టి ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేశాడండి. సార్ ఒక హీరో గుండు కొట్టించుకోవడం అనేది ఇంచుమించు చాలా సాహసం అని చెప్పాలి. చాలా పాత సినిమాల్లో ఎప్పుడో జరిగినాయి తప్ప ఈ మధ్యకాలంలో హీరో క్యారెక్టర్ కోసం గుండు కొట్టించుకోవాలి. ఎందుకంటే అతను పైప్ లైన్లో చాలా సినిమాలు ఉంటాయి, కమిట్ అయిన సినిమాలు ఉంటాయి. మళ్ళీ జుట్టు అనేది ఈజీగా 3 నెలలు పడుతుంది. అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. పర్లేదండి, అతను ఏదైతే ఆశించి ఈ సినిమాకి గుండు కొట్టించుకున్నాడు అంత ప్రతిఫలం వస్తుందా? 100% అండి. అంటే తను ఏదైతే బిలీవ్ చేసి ఇలాంటి డేరింగ్ స్టెప్ వేసుకున్నారో ఆ గుర్తింపు తనకు వస్తుంది. తన కెరియర్ కూడా అంతే బ్రైట్గా వెళ్తుందండి. అంటే అది బిలీవ్ చేసే వచ్చాడండి. అంటే కలర్ ఫోటో అనేది ఒక లవ్ స్టోరీ ఓటీటీలో రిలీజ్ అయింది. అప్పుడు ఓటీటీలో సెన్సేషన్. తర్వాత రైటర్ పద్మభూషణ్ అనేది ఒక మదర్ సెంటిమెంట్తో వచ్చిన ఒక చిన్న సినిమా. అది కూడా తను ఏదైతే ఆశించాడో ఆ స్థాయికి రీచ్ అయిందండి.
దాని తర్వాత రాబోయే సినిమా ఇంకా ఏదో బిగ్గర్ ఎలిమెంట్స్తో బిగ్గర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, అంటే లార్జ్ స్కేల్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని ఏదైతే బిలీవ్ చేసి వచ్చాడో, అందుకే ఈ కంటెంట్ని బిలీవ్ చేసి ఇదే నా నెక్స్ట్ సినిమా అవ్వాలని వెయిట్ చేశాడు. అంటే మీరు అన్నట్టు ఇది గ్యాప్లో ఇంకొక చిన్న సినిమా కూడా చేసి రిలీజ్ చేసేయచ్చు, బట్ తను ఆ మైండ్ సెట్లో లేడండి. అంటే పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ వెళ్దాము అని ఈ సినిమా కోసం వెయిట్ చేశాడండి. సార్ ఫిబ్రవరి 2 ఈ డేట్న బంచ్ ఆఫ్ మూవీస్ 4-5 ముట్టుగడ్డ బాలరాజు కావచ్చు, కిస్మత్ కావచ్చు, హ్యాపీ ఎండింగ్ కావచ్చు, లేకపోతే వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్, లావణ్య త్రిపాఠి గారు, ఓట్ల బంచ్ ఆఫ్ సినిమాలు వస్తాయి. అన్నీ కలిపి ఫ్రైడే రోజు ఒకే రోజు అన్ని సినిమాలు ఎవరు చూడలేరు. ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి రావాలి అంటే ఏంటి ఫ్యాక్టర్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి ఆడియన్స్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సుహాస్ అనే అతను ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అండి. సో తన పర్ఫార్మెన్సే సినిమాకి హైలైట్ అవుతుంది. తర్వాత సెకండ్ బ్యానర్ వాల్యూస్ అండి. అంటే GA2 బ్యానర్కి వాళ్ళు ఎంచుకునే కథలు కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. సో అది సినిమాకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుందండి. తర్వాత డైరెక్టర్, స్క్రిప్ట్, ఈ ఎలిమెంట్స్ అంటే స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది అండ్ డైరెక్టర్ దాన్ని అద్భుతంగా తెర మీద తీసుకొచ్చారు. సో అంటే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా దీనికి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుందండి. అంటే ఆబ్వియస్లీ ప్రతి ప్రేక్షకుడికి ఇదే నచ్చుతుంది, ఫస్ట్ చాయిస్ ఇదే అవుతుందని నేను నమ్ముతున్నాను. అరవింద్ గారు ప్రివ్యూ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యూనిట్కి చెప్పేస్తారు, ఫ్లాప్ అయితే ఫ్లాప్, జెన్యూన్గా చెప్పేస్తారు. ఫ్లాప్ అయితే మీరు జెన్యూన్ జాగ్రత్త పడండి, ప్రమోషన్ పెంచండి అని చెప్తారు. ఈ సినిమా రిపీటెడ్గా రెండోసారి చూడటం, అవును, అరవింద్ గారు ఒకసారి చూసి చెప్పేసేస్తారు, రెండోసారి కూడా చూసారు అంటే నాకు తెలిసి ఏదో కోర్ ఎలిమెంట్ ఉండకపోతే ఆయన రెండోసారి చూడటం అంత టైం ఇప్పుడున్న పరిస్థితులకి అంత టైం కూడా ఉండదు. ఏంటి సార్ అంత హంటింగ్ అనిపించింది ఏంటంటే? ఫస్ట్ టైము ఎడిట్ రూమ్లో చూసారండి. అన్ని సినిమాలు చూసినట్టుగానే మా గీతాలోనే ఎడిట్ రూమ్లోనే చూశారు. చూసిన తర్వాత ఒక 1 month అంటే మనం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మేము ప్రసాద్ ల్యాబ్లో ఒకసారి మా కోసం మేము ఒకసారి చూసుకుందాం, చెకింగ్ పర్పస్ చూసుకుందాం అని అనుకున్నాము. అప్పుడు అది అరవింద్ గారికి తెలిసింది. ఆయనే లేదు నేను ప్రసాద్ ల్యాబ్కి వచ్చి చూస్తాను అని వచ్చి చూశారండి. అంటే ఆయనకి బిగ్ స్క్రీన్లో ఒకసారి కూర్చొని చూడాలని అనిపించింది, వచ్చి చూశారండి. చూసి అప్పటికి ఫస్ట్ సారి 8 సీట్లో చూసిన దానికి రెండోసారి ప్రసాద్ ల్యాబ్లో చూసిన దానికి ఆడియోలు కానీ డిఐలు కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. అవును, ఏంటి సార్ అప్పటికి ఇప్పటికి రియాక్షన్ ఏంటి? లేదండి, అంటే ఆర్ఆర్ యాడ్ అయింది, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ సౌండ్ పరంగా సినిమా మేము అనుకున్న స్పేస్కి తీసుకురాగలిగాము. ఆయన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే ఆ ఫైనల్ కాపీ చూద్దామని ఆయన థియేటర్కి వచ్చారండి, అంటే ప్రసాద్ ల్యాబ్కి వచ్చారు. పన్నీ వాసు గారు, ధీరజ్ మొగలి ఎట్లా సింక్ వస్తారంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. గీతా ఆర్ట్స్ అంటే చాలా రూపాయి విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో, రెమ్యునేషన్స్ విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, పక్కాగా ప్లాన్డ్గా ఉంటారు. వాళ్ళకి మీకు ఎలా సింక్ అయింది? మైండ్ సెట్ అండి. అంతే, వాసు గారు సినిమాల గురించి ఏ రకంగా అయితే ఆలోచిస్తారో, ఏ రకంగా అయితే అంటే ప్రాజెక్ట్ సెలెక్షన్లో కానివ్వండి, ఎగ్జిక్యూషన్లో కానివ్వండి, కంటెంట్ డెలివరీ చేసేటప్పుడు అంటే ఫైనల్ కాపీ డెలివరీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇంచుమించు మేము అలానే వర్క్ చేస్తున్నాము. సో ఆ వేవ్ లెంగ్త్ అలా మ్యాచ్ అయిందండి. సో అందుకే కలిసి సినిమాలు చేస్తున్నాం. సరే, ఫైనాన్షియల్ డీలింగ్స్ వచ్చేటప్పటికి అంత ఫ్రెండ్స్కైనా ఎక్కడో చోట చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు తీసిన పెద్ద పెద్ద హిట్లు, బేబీ కానీ ఇది కూడా రేపు 2వ తారీఖు పెద్ద హిట్, ఇది కలెక్షన్ చెప్పేస్తాయి కాబట్టి అమౌంట్ విషయంలో కానీ కలెక్షన్ విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే పెట్టింది మీరు తక్కువ, వచ్చే డబ్బులు ఎక్కువ, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంతా మీ కమ్యూనికేషన్స్ అవన్నీ ఫైనాన్షియల్స్ అన్నీ అరవింద్ గారు చూసుకుంటారండి. ఆయన ఎవరికి ఏది చెప్తే అదే. సార్ ఆయన మాలో మాకేం ఉండదు, అంతా అరవింద్ గారు ఏది చెప్తే అది. సూపర్ సార్. సార్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మేకింగ్ విషయంలో కానీ? తర్వాత ప్రాబ్లమ్స్ పక్కన పెడితే అరవింద్ గారి సజెషన్స్ ఎలా ఉంటాయి? ఒక సినిమా తీస్తున్నాం అన్నప్పుడు కథ ఆయన వింటారా, లేకపోతే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు వింటారా, లేకపోతే గీతా ఆర్ట్స్ ప్లస్ ధీరజ్ మొగల్ ఈ టీం ఉంటారు, మీరు అంతా కలిసి కథను సెలెక్ట్ చేస్తారు? ఇండివిజువల్ అయినా అంటే నా దగ్గరకు వచ్చిన కథలు నేను వింటానండి, వాసు గారి దగ్గరకు వచ్చే కథలు వాసు గారు వింటారండి. మాకు నచ్చిన కథల్ని మేము ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని అనుకున్న కథల్ని అరవింద్ గారికి నరేషన్ ఇప్పిస్తామండి. అరవింద్ గారు ఒకసారి వన్స్ నరేషన్ విని ఆయన కూడా బాగుంది అని అంటే అప్పుడు మేము ఇంకా అది కన్ఫర్మ్ అయ్యి ముందుకు వెళ్తుందండి. ఆయన జడ్జ్మెంట్ మీద మేము బిలీవ్ చేస్తాం. సో ఏదన్నా అక్కడ ఆయనతో టిక్ చేయించుకొని ముందుకు వెళ్తాం. ఐఎస్ఐ మార్క్ అంతే. సార్ ఏంటి సార్ ఇప్పుడు వరకు చిన్న సినిమాలు చేస్తూ వచ్చారు, బ్లాక్ బస్టర్స్ అయినా, ఇది ఫిబ్రవరి 2 తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్. దీని తర్వాత ఎందుకంటే ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి కథల విషయంలో మీరు సెలెక్ట్ చేసుకునే విషయంలో
మీరు మంచి బ్యాకింగ్ మంచి లైనప్ ఉంది, ప్లస్ అలాగే సినిమా ప్రమోషన్ తీసుకెళ్ళటం కానీ ప్రాపర్ రిలీజ్ విషయంలో కానీ మీకు మంచి ప్లానింగ్ ఉంది. మీ వెనకాల GA2 అరవింద్ గారు ఉన్నారు. ఇటువంటి అన్నప్పుడు ఒక పెద్ద సినిమాలు తీయొచ్చు, పాన్ ఇండియా మూవీస్ తీయచ్చు. అటువంటి దిశగా ఏ రకంగా ప్రయత్నాలు చేస్తారు? నెక్స్ట్ చేయబోయే సినిమాలు అయితే కొంచెం పెద్ద స్కేల్లోనే ప్లాన్ చేస్తున్నామండి. అంటే కంటెంట్ అంటే అది కూడా ఆ కథకి అలా తీయాలి కాబట్టి అలా ప్లాన్ చేస్తున్నాము. ఫ్యూచర్లో అయితే అంటే పాన్ ఇండియా సినిమాలు చేయాలని అయితే ఏం కాదండి. ఆ కంటెంట్ పొటెన్షియల్ ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకెళ్తామండి. ఇప్పుడు నెక్స్ట్ రష్మిక గారితో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నాము. అది యూనివర్సల్ అపీల్ ఉన్న సినిమా, అదొక లవ్ స్టోరీ. సో రష్మిక గారు స్టార్. సో పాన్ ఇండియా వైజ్ రిలీజ్ చేసిన మాకు అంటే ఆ సినిమాకి హెల్ప్ అవుద్ది. సో అది మాత్రం ఆ దిశలో ప్లాన్ చేస్తున్నాము. కంటెంట్ని బట్టే అండి, కథని బట్టే అది ఏ స్కేల్లో తీసుకెళ్ళాలి, ఎలా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు సక్సెస్లో ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఇవాళ సినిమా ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా సినిమా చూసే విధానం మారిపోయింది. తర్వాత OTT ప్లాట్ఫామ్స్ వచ్చేసి పెద్ద దెబ్బ. ఎందుకంటే ఏ జానర్ టచ్ చేసినా కూడా అటువంటి జానర్స్ అమెజాన్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, హాట్స్టార్లో కానీ, G5లో కానీ ఆ జానర్ ఆఫ్ బంచ్ వస్తే కొడితే ఇటువంటి టైంలో చాలా సినిమాకు ఒక కథను ఎంచుకోవడం అనేది చాలా కష్టమవుతున్న పరిస్థితిలో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? పెద్ద టాస్క్ కదా మీకు. ఎందుకంటే ఒక ఆడియన్ని 2 hours కూర్చోబెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏ మాత్రం ఒక్క లూజు సీన్ వచ్చినా కూడా వాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో డిస్కనెక్ట్ అవుతాడు. అటువంటిది ఎంత టాస్క్ మీ మీద. కథ అయితే మీరు వినడానికి చాలా బాగుంది, తెరకెక్కించేటప్పుడు కానీ లేకపోతే ఏ ఫ్రేమ్ వాడు కనెక్ట్ అవ్వకపోయినా కానీ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫీచర్. ఇప్పుడున్న పరిస్థితిలో కథ సెలెక్ట్ చేసుకోవడం ఎంత కష్టం అనిపిస్తుంది? అది నిజంగానే కొంచెం ఇంపార్టెంట్ టాస్కే అండి, కథ సెలెక్ట్ చేసుకోవడం అనేది. ఎందుకంటే కథ సెలెక్ట్ చేసుకోవడంలో మన సినిమా ఏంటి, మన ఫేట్ ఏంటి అనేది డిసైడ్ అయిపోద్ది. అక్కడ కొంచెం జాగ్రత్తగా అడిగేయాలి. అంటే ఎలిమెంట్స్ అండి మేజర్గా. ఇప్పుడు నేను బిలీవ్ చేసేది ఏంటంటే కొన్ని సినిమాలు ఇది OTTలో వచ్చినా చూడొచ్చులే అనే ఫీలింగ్ వస్తాయి, కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఒకటి గ్రాండియర్గా తీస్తేనే థియేటర్ ఎక్స్పీరియన్స్ అని కాదు, ఆ థియేటర్ పొటెన్షియల్ ఉండాలి. అంటే ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్తో ఒక బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది, ఆ వరల్డ్లోకి మనం వెళ్తాము అనే కథలు ఉంటాయి. అలాంటివి సెలెక్ట్ చేసుకుంటామండి. సార్ ఇప్పుడున్న పరిస్థితులు సినిమా మేకింగ్ చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బిఫోర్ కానీ బిజినెస్ కాకపోతే చాలా పెద్ద సినిమా సంక్రాంతికి వచ్చిన సినిమాలు 2-3 సినిమాలకి అయితే కొన్ని బిజినెస్ కాని పరిస్థితి ఉన్నాయి. పెద్ద హీరో పేర్లు చెప్పమనుకున్నాను అనుకోని బడ్జెట్కి సరిపోయినంత బడ్జెట్. ఈ టైంలో సుహాస్ లాంటి హీరో కావచ్చు, పెద్ద హీరోలతో కావచ్చు, సినిమా ట్రైలరే డిసైడ్ చేస్తుంది. మీ ట్రైలర్ బాగుంది కాబట్టి బిజినెస్ అయిపోయింది. అది గీతార్ట్స్ అయినా, మైత్రి మూవీస్ అయినా, లేకపోతే హారికండ్ హాస్య ట్రైలర్ ఏమాత్రం నచ్చపోయినా బిజినెస్ అవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి టైంలో సినిమా మేకింగ్ అనేది కత్తి మీద సామా కాదు. 100% అండి. ఫ్యూచర్లో ఎవరు సినిమా తీసినా మనం ఇప్పుడు ఇంతకుముందులాగా మనం సేఫ్ అయిపోతాం నాన్ థియేటర్కి అమ్మేసుకొని అనే కాన్సెప్ట్ లేదండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో అందరికి తెలిసిన విషయమే OTT అనేది చాలా టఫ్. అంటే వాళ్ళు సెలెక్టివ్గా ఉన్నారు, అంటే వాళ్ళ క్లారిటీ ఉంది ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, ఏ హీరో సినిమా తీసుకోవాలి, ఏది ఎంత అమౌంట్ పెట్టాలని ఉంది. మొన్నటి వరకు చెప్పాలంటే హనీమూన్ పీరియడ్, ఆ టైంలో అందరి కంటెంట్ తీసుకున్నారు, అందరి సినిమాలు కొన్నారు. బట్ ఇప్పటి నుంచి సెలెక్టివ్గా ఉండబోతున్నారు వాళ్ళు కూడా. సో మనం కూడా అంతే, ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకోలేం. మనం కూడా జాగ్రత్తగా కంటెంట్లో ఉన్న పొటెన్షియల్ చూసి ఆ జడ్జ్మెంట్తోనే సినిమా చేయాలండి. బట్ ఏదైనా థియేటర్ నుంచి వచ్చే రెవెన్యూని బిలీవ్ చేసే దాని మీద హోప్స్తోనే సినిమా తీయాలండి. సార్ ఒక యంగ్ ప్రొడ్యూసర్గా మీకంటూ మీ వెనకాల GA2 ఉంది, తర్వాత అరవింద్ గారు ఉన్నారు, ఓ పక్కన బ్యాక్ బోన్స్ హారికండ్ హాస్య చంద్రబాబు గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక యంగ్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి రావాలి, ఓన్గా ఒక మంచి కథను తీసుకుని సినిమా తీయాలి అనుకుంటే అతను పడే కష్టాలు ఎలా ఉంటాయి సార్? నిజంగా టఫ్ అండి. అంటే నేను లాస్ట్ 5-6 yearsగా ప్రొడక్షన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే చాలామంది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వచ్చారు, సినిమాలు తీశారు, బట్ రిలీజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ సినిమా మేకింగ్ టైంలోనే అంటే క్రాఫ్ట్స్ మీద అవగాహన లేకుండా, టీంతో సింక్ అవ్వలేక చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ ఇదంతా ఏంటంటే మనీ కోసమో దేనికోసమో చేస్తే అవ్వదండి. జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్, సినిమాని ప్రేమించి, సినిమాని నమ్మి, సినిమాతో జర్నీ చేసిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారండి. మనీ కోసమో జస్ట్ ఫేమ్ కోసమో షార్ట్ టర్మ్లో వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఫేస్ చేశారండి. మీరేమైనా పోగొట్టున్నారా సార్ ఈ ఫ్యాషన్ వల్ల? సినిమా ఎప్పుడన్నా మీరు కో ప్రొడ్యూసర్ కాబట్టి ఎప్పుడన్నా డబ్బులు ఏదైనా మంచి ప్రాజెక్టు హిట్ అవుద్ది అనుకుంటాం,
హిట్ అవుద్దని చాలా నమ్మకంతో సినిమాకి డబ్బులు పెడతాం. ఒక్కోసారి ప్రాజెక్ట్ నమ్ముతాం, అన్నీ నమ్ముతాం, ఒక్కోసారి మనం అనుకున్నది ఆడియన్స్ రీచ్ అవ్వదు. అటువంటి ఏమైనా డబ్బులు పోగొట్టిన సందర్భాలు ఉన్నాయి? డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు లేవు కానండి. చిన్న మనం అనుకునే మిస్ఫైర్ అయినవి అప్పుడు దొరసాని సినిమా ఇలా అయినే ఉన్నాయి. బట్ అవన్నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా తీసుకున్నాను. అంటే దాని నుంచి చాలా నేర్చుకున్నాం. సో అవే మనల్ని ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాయి. అందులో నుంచి నేర్చుకున్న కొన్ని థింగ్సే ఓకే ఇలా చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి అని ఏవైతే అనుకున్నామో అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సార్ ధీరజ్ గారు, సినిమా తీసేటప్పుడే మనకు తెలిసిపోతుంది. 3-4 రోజులు షూటింగ్ అయిపోగానే మీకు ఆటోమేటిక్గా ఈ సినిమా ఆడుద్దా లేదా, అసలు డైరెక్టర్ తీసే విధానాన్ని బట్టో లేకపోతే ఆన్లైన్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా మీద మీకు తెలిసిపోతుంది. అటువంటి సందర్భాల్లో కథ బాగుంటుంది, మంచి జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత దెబ్బే చేసింది అనుకున్న సందర్భం ఉంటుంది సగం తీసిన తర్వాత. అటువంటి ఏమైనా ఫేస్ చేశారు? అటువంటి అంటే షూట్ టైంలో అయితే నాకు ఇంకా మీరు అన్నట్టుగా అట్లీస్ట్ ఒక సగం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా ఆడిద్దా ఆడలేదా అనేది అంత ఇది రాలేదు. అంటే కథ అప్పుడే నా జడ్జ్మెంట్ ఉంటుంది. వన్స్ కథ ఓకే అనుకుని షూట్కి వెళ్ళాక మిడ్వేల్ అయితే నాకైతే అలా ఏమీ అనిపించలేదు. బట్ ఎడిట్ టేబుల్ మీద సినిమా చూసినప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు అని అనిపించిన సందర్భాలు అయితే ఉన్నాయండి. దాన్నే ఇంకా మేము మళ్ళీ రెక్టిఫై చేసుకొని ముందుకు తీసుకెళ్ళాం అంతే. అక్కడే మన పనితనం కనిపిస్తుంది. సూపర్ సార్. బేబీ ఆ సినిమా అంత హిట్ అవుద్దని ఊహించారా మీరు? సినిమా హిట్ అవుద్దని ఊహించంగానే ఇంత హిట్ అవుద్దని అనుకోలేదండి. అంటే మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ 10 times ఎక్కువ హిట్ అయింది. బట్ సినిమానైతే మేము ఫస్ట్ నుంచి బిలీవ్ చేసాం. అంతే స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేసాం, అంటే ఎగ్జిక్యూట్ చేసాం, రిలీజ్ చేసాం. బట్ అది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు ప్రేక్షకులు మాకు. సార్ అదేవిధంగా అంబాజీపేట మ్యారేజ్ పేట బేబీని అయితే స్ట్రాంగ్గా నమ్మారు. ఈ సినిమాని కూడా నాకు తెలిసి అంతే నమ్మారు. డైరెక్టర్ నమ్మారు, హీరో నమ్మారు, ఇంతే నమ్మారు. ఏంటి సార్ ఒకవేళ ఆడియన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఒక మేము ఫ్యామిలీతో పిల్లలతో కలిపి ఒక 5 సినిమాకి వెళ్ళాలంటే 3 గంటల జర్నీ. ఇక్కడ నుంచి ఐమాక్స్కి వెళ్ళాలన్నా వేరే చోట మల్టీప్లెక్స్కి వెళ్ళాలన్నా 3 గంటలు, 1 గంట సేపు జర్నీ ఉంటుంది. ట్రాఫిక్లో వెళ్ళి ఒక 2000, 1500 నుంచి 2000 టికెట్లు ఖర్చు పెట్టుకుని చూసి పాప్కార్న్ అని తిని ఒక 2000 ఖర్చు పెట్టి చూడాలి అంటే అంతకు తగ్గ ఎలిమెంట్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాంక్లో ఉన్నాయంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఉన్నాయండి. అంటే ఒక ఫ్యామిలీ మీరు అన్నట్టు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కూర్చొని చూసినప్పుడు అంటే వాళ్ళకి అందరు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయండి. అంటే సెంటిమెంట్ ఉంటుంది, చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ హైస్ ఉంటుందండి. అంటే ఎవరికైనా సినిమా కనెక్ట్ అవ్వాలంటే ఆ ఎమోషనల్ హై కనెక్ట్ అవ్వాలి. ఆ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయండి సినిమాలో. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీ ట్రైలరే చెప్పేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతుంది. అంబాజీపేట దాంట్లో మీరు సక్సెస్ అయిపోయారు. అది సక్సెస్. ఎందుకంటే సాంగ్స్, ట్రైలరు, టీజర్ అన్నీ సక్సెస్. చాలా ఎమోషనల్గా ఉంది. ట్రైలర్లే నాకు తెలిసి అందరూ ట్రైలర్లోనే అంతా సినిమా కథ చెప్పేస్తారు. కథ చెప్పినా కూడా రప్పించడం. ఎందుకంటే సినిమా చాలామంది స్టోరీ చెప్పేస్తారు. రాజమౌళి గారు సినిమా ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ చెప్తారు. అటువంటిది చెప్పినా కూడా దాన్ని చూస్తారు చాలామంది. సినిమా ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా హాంటింగ్గా ఉంది, ప్లస్ చాలా ఎమోషనల్గా ఉంది. సినిమా చూసి బాధపడుతూ చిన్న పెయిన్తో, ఎందుకంటే ఒక సినిమా మనని ట్రావెల్ చేపిస్తుంది. చాలా సినిమాలు 1 రోజు 2 రోజులు మనని వెంటాడుతూ ఉంటాయి. అటువంటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ సార్. ధీరజ్ గారు, మీ ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ కల్ట్ మూవీ పడుతుంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.